మనం ఈ వీడియోలో సిమెంటెడ్ వర్సెస్ అన్సిమెంటెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం. అంటే కొంతమందికి జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్తుంటే సిమెంటెడ్ వేయాలా అన్సిమెంటెడ్ వేయాలా అనే ఆప్షన్స్ ఉంటాయి. సో దానికి ఎగ్జాక్ట్లీ డిఫరెన్సెస్ ఏంది ఒకదానికి ఇంకోదానికి, ఏది బెటరా వర్సా, మనకు ఆప్షన్స్ ఉన్నాయా లేవా, సో ఇటువంటి దాని గురించి మాట్లాడదాం. సో సిమెంటెడ్ అంటే నేను లాస్ట్ వీడియోలో బోన్ సిమెంట్ ఏం చేస్తుందో మాట్లాడినాను. ఇంప్లాంట్కి బోన్కి మధ్యలో గ్యాప్ ఫిల్ చేసి గ్రౌట్ లెక్క పనిచేసి ఆ టైట్ ఫిట్ ఇస్తుంది. సో ఏదైనా జాయింట్ రీప్లేస్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్ ఫిట్ రావడం, ఆ టైట్నెస్ ద్వారా ఫిట్ రావాలి. దట్స్ కాల్డ్ ప్రెస్ ఫిట్. మనకి అది అన్సిమెంటెడ్ ఇంప్లాంట్స్తో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఒక యంగ్ బోన్ ఉంది, స్ట్రాంగ్ బోన్ ఉంది, మనం ఒక కెనాన్ని ప్రిపేర్ చేసి మన ఇంప్లాంట్ టైట్గా దాంట్లో పట్టింది అంటే వితౌట్ ఎనీ మూమెంట్. సో అటువంటి దానికి ఏమైందంటే ఇంకా ఫర్దర్గా సింక్ అవ్వదు అది. సో ఆ టైట్కి బట్టి జాగ్రత్తగా జరగకుండా ఉంటుంది. సో ఆ టైట్ ఫిట్ వస్తుంటే మనకు అన్సిమెంటెడ్ ఇంప్లాంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే అన్సిమెంటెడ్ ఇంప్లాంట్లో ఫస్ట్ థింగ్ సిమెంట్ వాడడం. సో సిమెంట్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాగలుగుతాయి స్టార్టింగ్ ఇనిషియల్లీ మనకు చేసే టైంలో, మనకు అటువంటిది రాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆస్టియో ఇంటిగ్రేషన్ అనేది అవుతుంది. అంటే అన్సిమెంటెడ్ ఇంప్లాంట్ కోటింగ్లో ఐదర్ మనకు పొరస్ ఇవి కానీ మెటీరియల్ కానీ లేదంటే హైడ్రాక్సీ అప్టైట్ అనే మెటీరియల్ ఉంటుంది, దాంట్లోకి త్రూ బోన్ గ్రో అయ్యి ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఆస్టియో ఇంటిగ్రేషన్ అనేది అవ్వగలుగుతుంది. సో ప్రాపర్ థరో టైట్ ఫిట్ వచ్చింది, ఒక యంగర్ స్ట్రాంగ్ బోన్ ఉంది అంటే ఆల్వేస్ అన్సిమెంటెడ్ ఈజ్ బెటర్ అండి. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కరెక్ట్ ఫిట్ రాదు మనకి. అంటే మనకి యూజువలీ మనకు అస్టాబ్లంలో కానీ ఫీమర్లో కానీ థరో ఫిట్ రాదు, మనకి కొంచెం వాబుల్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆర్ లిటిల్ బిట్ ఓల్డర్ పర్సన్, ఎందుకంటే ఓల్డర్ పర్సన్ ఏమైందంటే బోన్ వీక్ అవుతూ కెనాల్ వైడెన్ అయిపోతుంది. మనకు ఆస్టియోపోరోసిస్లో యూజువల్లీ కెనాల్ ఇంకా వైడ్ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో అన్సిమెంటెడ్ ఇంప్లాంట్ వాడలేని పరిస్థితిలో సిమెంటెడ్ వాడాల్సి వస్తుంది. సో స్మూత్ ఇంప్లాంట్ ఉంటుంది సిమెంటెడ్ అంటే ఇంప్లాంటే ప్రాసెస్ సపరేట్ ఉంటుంది, దాంట్లో స్మూత్ ఉంటుంది, దానికి కోటింగ్ ఉండదు. ప్లస్ ఏంటంటే మనకి సిమెంట్ ప్లస్ ఇంప్లాంట్ కలిపి ఆ టైట్ ఫిట్ ఇస్తాయి మనకి. అటువంటి సిచ్యువేషన్స్లో సిమెంటెడ్ వాడాల్సి వస్తుంది. హిప్స్లో కొన్ని జాయింట్స్ లైక్ నీలో ఏమవుతుంది అంటే మాక్సిమం సిమెంటెడే ఉంటుంది. అన్సిమెంటెడ్ ఇంప్లాంట్స్ చాలా రేర్ ఉండేవి, ప్లస్ ఎస్పెషల్లీ మార్కెట్లో ఇండియాలో లేవు. ఎందుకంటే అవి ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి, అంటే మనకు సాకెట్ లెక్క ఫిట్ రాదు, ప్లస్ కెనాల్లో ఫిట్ రాదు. అటువంటి సిచ్యువేషన్స్లో మనకు సిమెంటెడ్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. సో ఎన్నో ఇంప్లాంట్స్ మనకు ఓన్లీ సిమెంటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ హిప్ రీప్లేస్మెంట్స్ వీటిలో సిమెంటెడ్ అండ్ అన్సిమెంటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా యంగర్ బోన్ స్ట్రాంగర్ బోన్ థరో ఫిట్ వస్తుంటే అన్సిమెంటెడ్ ఇంప్లాంటే సర్జన్ యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు. కానీ ఫిట్ రావడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ థరో ఫిట్ ప్రెస్ ఫిట్ రాలేదు అంటే మనకు సిమెంటెడ్ చేస్తారు. ఇంకోటి ఏంది చేంజ్ అంటే మనకి అన్సిమెంటెడ్ ఇంప్లాంట్స్ కొద్దిగా కాస్ట్లీయర్ ఉంటాయి సిమెంటెడ్ కన్నా. సో సిమెంటెడ్ ఇంప్లాంట్స్ ఆర్ లిటిల్ బిట్ చీపర్ కంపేర్డ్ టు అన్సిమెంటెడ్ ఇంప్లాంట్స్. అండ్ అస్టాబ్లం సైడ్ ఏమవుతుంది అంటే మనకి సాకెట్ సైడ్ మనకు షేరింగ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్సిమెంటెడే మోర్ ప్రిఫర్డ్ ఇంప్లాంట్ ఎప్పుడైనా. కానీ తప్పని పరిస్థితిలో సిమెంటెడ్ వేయాల్సి వస్తుంది. సో ఇది మనకి సిమెంటెడ్ వర్సెస్ అన్సిమెంటెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి కొంచెం బేసిక్స్. మనకి ఏది ఎట్లా ఫిట్ అవుతుంది, మనకి కొన్నిట్లలో ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఆప్షన్ ఉంటే మనం ఏది ప్రిఫర్ చేయాలని. థ్యాంక్ యూ.